హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్ తరాలు ఇన్స్పైర్డ్. ఇవాళ మేము దుబాయ్ ఫ్రేమ్ అండ్ గ్లోబల్ విలేజ్ కవర్ చేసాము, డే 3 వ్లాగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఉన్నాం. దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి మా అన్నయ్య అండ్ ఫనీ ఇద్దరు కూడా వచ్చిండ్రు. హాయ్, నేను వస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఒక్క దగ్గర కూడా మనకు వాటర్ పట్టుకొని ఎక్కడ చూసినా కొనుక్కోవాలి. కాకపోతే ఈ దుబాయ్ ఫ్రేమ్ దగ్గర అట్లీస్ట్ ఒక ఆప్షన్ ఇచ్చిండు. వాటర్ అయితే పట్టుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాయి ఇక్కడ. లేదంటే ప్రతిదీ కొనాలి, వెళ్ళిపోతున్నాయి పైసలు. అండ్ దిస్ ఈజ్ అవర్ దుబాయ్ ఫ్రేమ్. అసలు అప్పట్లోనే ఎంత పెద్ద ఐడియాస్ ఎట్లా వచ్చిందో. మా హస్బెండ్ నొక్కుంటా పోయి వాటర్ పట్టుకునే టైప్ గానే కాదు, లైన్లో ఉంటాడు, వాటర్ పడతాడు, పక్కలను కనీసం జరగమని కూడా జరగడు. అవసరమా ఇంత పర్ఫెక్షన్? అవసరమే లేదు. పట్టినా వాటర్ మంచిది. నీకు ఎందుకు అంత పర్ఫెక్షన్? నూక్కుంటా పోయి పక్క నుంచి వాటర్ రాదా? వాటర్ అట్లీస్ట్ నూకకుండా ఎక్స్క్యూజ్ మీ అని రాదా? వామో ఎంత పెద్ద లైనా. 30 minutes మినిమం క్యూ ఉంది. 30 minutes క్యూ. Are you liking the view? Funny? Yeah, it's good. Temperature కూడా అంతే. Are you liking the view? Liking this Dubai frame. I am asking you, are you liking the view? దుబాయ్ ఫ్రేమ్ అనేది లార్జెస్ట్ ఫ్రేమ్ ఇన్ ద వరల్డ్. అది 150 meters హైట్లో ఉంటుంది అండ్ విడ్త్లో వచ్చేసి 93 meters వైడ్ ఉంటుంది. ఫ్రేమ్ టాప్కి వెళ్ళడానికి లిఫ్ట్స్ యూజ్ చేస్తాం కదా, దారిలో దుబాయ్కి సంబంధించిన కల్చర్ అండ్ ట్రెడిషన్స్ని షాప్స్ అలాగా అటు ఇటు డమ్మీవి ప్లేస్ చేశారు. టాప్ ఫ్లోర్ రీచ్ అవ్వగానే అక్కడ స్కై డెక్ గ్లాస్ ఫ్లోర్ ఉంటుంది. దాని మీద నుంచి అటు ఇటు నడుచుకుంటూ కింది వ్యూ వరకు చూస్తారన్నమాట. యాక్చువల్గా నాకు హైట్స్ అంటే చాలా భయం, బట్ ఏదో అక్కడికి వెళ్ళినందుకు ఒకసారి నడవాలి అని చెప్పి మేనేజ్ చేసేసినాం. నువ్వు అబ్జర్వ్ చేసినావో లేదో, అక్కడ మనం నడిచినంతసేపు అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది గ్లాస్, లేకపోతే ఒపేక్ అయిపోతుంది. అవును, అందుకే స్టార్టింగ్ ఎక్కగానే భయపడ్డాం కదా. ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది వన్ సైడ్ ఓల్డ్ దుబాయ్ అండ్ అదర్ సైడ్ న్యూ దుబాయ్ని డెపిక్ట్ చేసి సిటీ ట్రాన్స్ఫర్మేషన్కి సింబల్ లాగా ప్లేస్ చేశారు సెంటర్ పాయింట్లు. సో అటు సైడ్ ఇటు సైడ్ మనకి దుబాయ్ కనిపిస్తుంది, ఓల్డ్ అండ్ న్యూ. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి ఇంకా డైరెక్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయాం. లంచ్ కోసం అయితే ర్యాండమ్గా గూగుల్లో సెర్చ్ చేసి ఒక పంజాబీ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అది ఏడీసీబీ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంది. హాట్ వెదర్లో ఆ బటర్ మిల్క్ అయితే అబ్బా అమేజింగ్ ఉండే అబ్బా. ఇదైతే ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఆ నిమ్మకాయ పచ్చడి పప్పుతోనే తిన్నది. ఏం చెప్తారండి, దుబాయ్కి వెళ్ళి కూడా ఇది తింటే. లంచ్ తర్వాత యూసుఫ్ బాయ్ని కలవడానికి ఫనీ నన్ను మెట్రో త్రూ ఆయన దగ్గరికి అయితే తీసుకెళ్ళిండు. చాలా ఎగ్జైటింగ్గా ఉండే ఫనీ మాత్రం. రుకుతున్నాడు యూసుఫ్ బాయ్ కోసం. ఈ యూసుఫ్ బాయ్ అనేట ఆయన కేరళ నుండి వచ్చిండు. యాక్చువల్లీ 30 years బ్యాక్ నుండి ఆయన ఎలాంటి పర్ఫ్యూమ్నైనా స్మెల్ చూసి కస్టమైజ్ చేస్తాడు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈయనని పర్ఫ్యూమ్స్ కింగ్ అని కూడా అంటారు. సో ఆయనని కలవడానికి ఫనీ చాలా ఎగ్జైట్మెంట్గా అయితే దుబాయ్లో కలుస్తా అని ముందు నుంచి ప్రిపేర్ అయ్యాడు. ఈ పాత స్టోర్లో లేడని చెప్పి అప్సెట్ అయ్యిండు బాబు. ఇప్పుడు ఇంకో పెద్ద స్టోర్కి వెళ్తున్నాం ఆయనది. అక్కడ వాళ్ళ కొడుకైనా దొరుకుతాడా అని చెప్పి చూస్తుండు. దొరుకుతాడా లేదా నేను ఎగ్జైట్మెంట్ ఉన్నా, ఈయన ఎంత ఎగ్జైట్ అవుతాడో చూద్దామని చెప్పేసి. ఆయన మాత్రం పర్ఫ్యూమ్ యూసుఫ్ బాయ్ కోసం ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ 2 hours ముందు ఈ స్టోర్ నుంచి కూడా వెళ్ళిపోయాడంట. నేనైతే చాలా అప్సెట్ అయిపోయినా. బట్ అక్కడ టూరిస్ట్ అండ్ లోకల్స్తో షాప్ అంతా బిజీ ఉండే, వీకెండ్ కాబట్టి. బట్ ఎనీవేస్ మేము ఒక పర్ఫ్యూమ్ అయితే ట్రై చేద్దాం అనుకొని ఇంకా చూస్తున్నాం స్టోర్లో.
తీసుకున్నావా? కలవలేవు కదా యూసుఫ్ బాయ్ని, హట్ అయినావా? ఏమైనా తీసుకున్నావు? ఎన్ని తీసుకున్నావు? ఫీల్ కాకలే, ఏదో ఒక రోజు యూసుఫ్ బాయ్ నీ వీడియో చూసి నీకు కాల్ చేసి నేను కలవడానికి వస్తాడు. ఓకేనా? ఓకేనా? అక్కడ ఎండకి చాలా తిరిగేసరికి నాకు స్కిన్కి కొంచెం ర్యాషెస్ లాగా అయితే అయింది. అందుకే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మెడికల్ షాప్కి అయితే వెళ్ళిన. ఇది తీసుకుంటున్నా. ఇది తలనొప్పికి, నాకు ఎక్కువ తలనొప్పి వస్తుంది. ఇంకా మెడికల్ షాప్ నుంచి డైరెక్ట్ అదే గెటప్స్లో గ్లోబల్ విలేజ్కి స్టార్ట్ అయినాం. ఆల్రెడీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పార్కింగ్ కోసం 2 minutes నుంచి తిరుగుతూ ఉన్నాం, అయినా పార్కింగ్ దొరకలేదు. ఇంత క్రేజ్ ఉంటుందని ఇక్కడికి వచ్చే వరకు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్లోబల్ విలేజ్ ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా నేను గ్లోబల్ విలేజ్ అంటే జస్ట్ విలేజ్ లెక్క ఒక చిన్న చిన్న ప్లేసెస్ లెక్క పెడతారేమో అనుకున్నా, కానీ బయట నుంచి చూడంగానే షాక్ అయిపోయినా నేను. గ్లోబల్ విలేజ్ 1997లో స్టార్ట్ చేశారు. దీని పార్కింగ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 20,000+ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. అండ్ పర్ డే ఒక 40,000 విజిటర్స్ అయితే వస్తుంటారు అనమాట. ఇక్కడ కంప్లీట్ మన ఇండియా థీమ్ ఉంది, అంటే డిఫరెంట్ కంట్రీస్ థీమ్ ఉంది. దాంట్లో మన ఇండియాని చూడంగా ఫస్ట్ ఆబ్వియస్గా ఇటే వస్తాం కదా. ఇక్కడ మనకి 90+ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తారు. అక్కడ మనకి చాలా ఫుడ్, షాపింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనం ఒక్క ఈవినింగ్ పోయినామంటే మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినట్టే ఉంటుంది ఇక్కడ. అంటే డిఫరెంట్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ప్రతి కంట్రీ రిలేటెడ్ స్టోర్స్ కానీ అలా మనకు అక్కడ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. చాయ్ ఎట్లుంది అన్నయ్య? చాయ్ ఎట్లుంది? చాలా బాగుంది. అబ్బా మీ ఫేవరెట్ థాయిలాండ్ బావగారు ఈస్ గోయింగ్, ఈస్ గాన్. గ్లోబల్ విలేజ్ తర్వాత అయితే మేము అల్బైక్ రెస్టారెంట్కి అయితే వచ్చాము డిన్నర్ కోసం. ఇది చాలా ఫేమస్ ఫుడ్ చైన్. అక్కడ మన ఇండియాలో KFC ఉన్నట్టు అక్కడ అల్బైక్ అనేది చాలా ఫేమస్ ఫ్రైడ్ చికెన్ అండ్ బర్గర్స్ కోసం. టేస్ట్ అయితే మాకు నచ్చింది. నేను వెజ్ తీసుకున్నాను, మిగతా వాళ్ళంతా నాన్ వెజ్ ఎంజాయ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.